మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగార్జున బన్నీపిట్టు గారు, కంగ్రాచులేషన్ అన్నగారు. ఈ ఆనందంలో నెక్స్ట్ మంత్ రేట్స్ ఎలా ఉంటాయో చెప్పండి. ఇప్పుడు డిసెంబర్ 22, ఈ నెల పూర్తిలో కేవలం 8 మాత్రం సమయం ఉంది. సంక్రాంతి వరకు భయం లేదన్న, బట్ రేటు పెరుగుతుంది తగ్గుతుంది తర్వాత విషయం, కానీ రైతుకు మాత్రం ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఉంటుంది. టమోటా రేట్ జనవరి ఫిబ్రవరి వరకు ఉన్నట్టుంది. బి మురళీ గారు, గుర్రంగుంట 1300 అన్న, మొలకొచ్చిన ఎస్టర్డే రేట్స్. అవునన్నా, గుర్రంగుంట 1300 ఇవాళ. నేను కూడా అదే చెప్పాను ఇవాళ వీడియోలో కూడా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, కంగ్రాచులేషన్ అన్న, ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామకృష్ణ గారు, 60,000 సబ్స్క్రైబర్ల మార్క్ దాటింది నా సబ్స్క్రైబర్ల వినియోగదారుల సంఖ్య. అభివృద్ధి చాలామంది అందరూ కామెంట్లు పెట్టారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నాటవచ్చా అన్న గంగాధర్ గారు, మనం ఎప్పుడో నాటుకోవచ్చు అన్న, నీళ్ళతల్లి అనుకూలించాలి, వాతావరణం సహకరించాలి. ఇప్పుడు టమాటా నాటినా కూడా 2 నెలల తర్వాత 78 రోజుల సమయంలో మాత్రం టమాటా చేతికి వస్తుందన్న. ధర ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేము, అది దైవేచ్ఛ. టమోటా ధర దైవాధీనం. టమోటా పంట లాటరీ లాంటిది. జనవరిలో ప్లాంటేషన్ ఎలా ఉంటుందన్న బాబు అకింగ్ గారు, విపరీతమైన మంచి ఉందన్న, సరిగా ఎండే పడటం లేదు. చూడాలి ఎలా ఉంటుందో. అయితే ప్లాంటేషన్ ఉంటుంది కానీ భారీగా అయితే ఉండదు. కంగ్రాచులేషన్ అన్న దాదా గారు, థ్యాంక్ యూ బ్రదర్. లెస్ క్రాప్స్ మిట్టపల్లి మాద, అదే ధరలు పెరుగుతున్నాయి, దిగుబడులు సరిగ్గా లేవు, పంటలు బాగా రాలేదని చెప్పి అన్నదాత కామెంట్ పెట్టారు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ. జనవరి 15 వరకు రేట్స్ హై స్పీడ్. ముదుగుబ్బ ఏరియా 1100 పెద్ద బాక్సు. దివాకర్ నాయుడు గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, జయపాల్ రెడ్డి గారు, టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు టమోటా రేట్ కేజీ 50 రూపాయలు పోతే కొండెక్కిన రేట్లను చెబుతున్నారు. బాగానే ఉంది. ఒక ట్రిప్ ఫర్టిలైజర్ రేట్ 5,000 నుంచి 10,000 రూపాయలు. ఫెర్టిలైజర్ రేట్స్ పెరిగాయని న్యూస్లో చెప్పారు. రైతులు బాగుండేది నచ్చదు టీవీ న్యూస్ ఛానళ్ళకి. ఇక రాఘవేంద్ర గారు, సంక్రాంతి తర్వాత తోటలు ఎలా ఉన్నాయి చెప్పండి అన్న. తోటలు అయితే భారీగా లేవని అందరూ అంటున్నారు. కాకపోతే సంక్రాంతి తర్వాత దిగుబతులు దిగుబతులు పెరగవచ్చు. బట్ ఈ చలికి ఏమవుతుంది మనం చెప్పలేము. ఆచరించి పరిసర ప్రాంతాల్లో అయితే కాయలకు మచ్చ వస్తుంది విపరీతం మంచు వల్ల. కాబట్టి చూడాలి. ఇక బోయాషో గారు, కంగ్రాచులేషన్ సయ్యద్ అన్న, యూ రీచ్ 60K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ బ్రో. కంగ్రాచులేషన్ సయ్యద్ భయ్యా, యువర్ హార్డ్ వర్క్ టు ప్రెసీస్ ఫర్ ఆల్ ఫార్మర్స్. గాడ్ బ్లెస్ యూ భయ్యా. థ్యాంక్ యూ సౌజన్య గారు. ఇక శ్రీరామ గారు, కంగ్రాచులేషన్ సయ్యద్ షాతాజ్ అన్న ఫార్ రీచింగ్ 16K సబ్స్క్రైబర్స్. చాలా రోజుల తర్వాత శ్రీరామ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక హేము గారు, హనుమంత్ గారు, అన్న మీ కామెంట్లు నా సమాధానం అనే కార్యక్రమం రైతులకు చాలా మంచిగా ఉపయోగపడుతుందన్న. ఇక శ్రీనివాస్ గారు, కంగ్రాచులేషన్. బోయ్ అశోక్ గారు, రైతులు లక్షలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట వస్తే రేట్స్ ఉండవు, రేట్స్ ఉంటే పంట ఉండదు. అంత కష్టపడి పంట పండిస్తే ఏదో ఇలా ఒకసారి ఒక 10 రోజుల రేట్స్ పెరిగితే సామాన్య ప్రజలు 50 రూపాయల కేజీలు ఎలా తింటారని అంటున్నారు. అదే సామాన్య ప్రజలు టమోటా తినకపోతే ఏమీ చచ్చిపోరు. అదే రైతుకు గిట్టుబాటు ధర లేకుంటే అప్పు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా అందరూ రైతుల మీద పడితే ఎలా అన్న. రైతులు బాగుపడేది జై కిసాన్. నేను నిన్న కూడా చెప్పాను, ఉల్లిపాయలు టమోటాలు ధర పెరిగితే దేశమంతా అన్ని ఛానల్ భాషలకు అతీతంగా ఇలాగే చేస్తారు. మా తోటకు 80 డేస్ అయ్యిందన్న, కాయలు మాగలేదు. ఎక్కడ మాగుతుంది రవీంద్రారెడ్డి గారు? విపరీతమైన మంచు, ఎండ, సూర్య భగవానుడు రావడమే కరువైపోయింది. వచ్చినా కూడా మెరుపుదిలాగా ఇలా వస్తున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. కాయలు ఎక్కడ మాగడం లేదన్నా. అయితే మీకు 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. KMS వలగ్రా వాడండి అన్న రామకృష్ణ గారు. వేవర్ గారు వచ్చి 9879 KMS వాడితే మాగుతాయి. రవీంద్రారెడ్డి గారు, చూడండి ఇదేదో మందు పడితే కాయలు మాగుతాయంట. రైతులు ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉన్నారు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కొండెక్కిన ధరలు అంటున్నారు. రైతుల దగ్గర మాత్రం పడేది 30 రూపాయలు కేజీ పోతుంది. కానీ కూరగాయల మార్కెట్లో ఏమో 50 రూపాయలు.
రూ. 60 కేజీ వేస్తున్నారు. అన్న మార్కెట్లో రూ. 30 అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. తీసుకునే వాళ్ళకు కిలో రూ. 10 రావాలి. ఇవన్నీ లెక్కలు ఉంటాయి కదన్నా. నాసిక్ ప్లాంటేషన్ గురించి మీరు చెప్పనే లేదు అడవి రాముడు గారు. ఇప్పటికైతే నాసిక్ ప్లాంటేషన్ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.